ప్రభువారు యెహోషువకి పెట్టిన షరతు ఏంటంటే, ఒకటి, నీకు నీ కుటుంబానికి నువ్వు ధర్మశాస్త్రాన్ని బోధించాలి. రెండవది, దివారాత్రము ఆ ధర్మశాస్త్రాన్ని ధ్యానించాలి. సగటు పురుషులు, తండ్రులైన వారు, మీరు చేతులు చూపించద్దు, మీ హృదయాల మీద చేతులు వేసుకుని ఎంతమంది మీ కుటుంబానికి ధర్మశాస్త్రాన్ని బోధిస్తున్నారు? ఎంతమంది తండ్రులు ఆ ధర్మశాస్త్రాన్ని, దేవుని వాక్యాన్ని ఒంటరిగా ధ్యానిస్తున్నారు? చాలా బాధకరమైన విషయం అండి. ఈ రోజున ఎంత బిజీ అయిపోయామంటే కనీసం కుటుంబంగా కూర్చొని ఒక నిమిషం అందరూ కలిసి ప్రార్థన చేసే పరిస్థితులు ఈ రోజున కుటుంబాలు లేవు. ఎందుకు? నీ బిడ్డలు పాడైపోతున్నారు. చిన్న వయసులో ఎందుకు నీ బిడ్డలు మాటలు వింటం లేదు? ఎందుకు నీ కుటుంబంలో గలిబిలి, కలవరము, అసమాధానం? బిడ్డలు చదువుల్లో ఫెయిల్ అయిపోతున్నారు. చిన్న వయస్సులోనే బిడ్డలు క్రమశిక్షణ లేకుండా తొలగిపోతున్నారు. కారణం ఏంటంటే, తండ్రిగా, తల్లిగా నువ్వు దేవుని ధర్మశాస్త్రాన్ని, వాక్యాన్ని నువ్వు ప్రతిరోజు నీ కుటుంబానికి బోధించుటలేదు. నువ్వు ధ్యానించకపోతే నువ్వు బోధించలేవు. దేని బిడ్డలారా, ధ్యానించడం, బోధించడం ప్రతి తండ్రి, ప్రతి తల్లి జాగ్రత్తగా ఉండండి. నీ బిడ్డలకు అన్నం పెడతావో లేదో నాకు తెలియదు, కానీ దేవుని వాక్యాన్ని చెప్పకుండా వాళ్ళని ఇంట్లోంచి బయటికి పంపించద్దు. వాళ్ళు తిరిగి ఇంటికి వచ్చిన తర్వాత నిద్రకే ఉపక్రమించద్దు. ఈరోజు చాలామంది తల్లులు, తండ్రులు ఏం చెప్తున్నారంటే, ఎక్కడ పాస్టర్ గారు అసలు ఎక్కడ ఖాళీ అండి, నైట్ షిఫ్ట్లు అండి, రోజు షిఫ్ట్లు అండి, పిల్లల్ని చదివించలేకపోతున్నాడు, నాకు వచ్చే ఆదాయం సరిపోవట్లేదండి, ఇక తల్లిదండ్రులు ఖాళీ లేదండి, పని పని పని. ఒక తల్లికి 24 మంది పిల్లలండి. ఆ తల్లి పేరు ఏంటో తెలుసా? సుజాన్ వెస్లీ. ఆ తల్లి పేరు ఏంటండి? ఇంగ్లాండ్ దేశంలో గొప్ప ఉజ్జీవాన్ని తీసుకొచ్చినటువంటి జాన్ వెస్లీకి తల్లి ఆవిడ. ఎంతమంది అండి పిల్లలు ఆవిడికి? ఈరోజు 2 కంటే ఎక్కువ. 6 మంది, 7 మంది, 12 మంది, 22 మంది పిల్లలండి. అద్భుతం ఏంటంటే, ఆ తల్లి 22 మందిని కూడా దేవుని భయభక్తుల్లో పెంచిందంట. ఆ 22 మందిలో ఒక్కడు కూడా వేస్ట్ ఫెలో కాలేదండి. మీరు వెళ్ళండి, గూగుల్లో సెర్చ్ చేయండి, సుజాన్ వెస్లీ చిల్డ్రన్ అని కొట్టండి. 22 మందిలో 7-8 మంది సేవకులు అయ్యారు. 22 మందిలో 3-4 లాయర్లు అయ్యారు, ప్రొఫెసర్స్ అయ్యారు. ఇలాగా ప్రతి ఒక్కరూ ఒక ఉన్నతమైన స్థాయికి రావడానికి కారణం ఏంటో తెలుసా? 22 మంది పిల్లలకి మంచి క్రమశిక్షణ స్కూల్లో కదా ఇంట్లోనే పెట్టింది. టయానికి లెగాలి, టయానికి రెడీ అయ్యాలి, టయానికి చదవాలి, టయానికి తినాలి, టయానికి పడుకోవాలి. ఎవడన్నా ఎక్స్ట్రా చేసినట్టు కాళ్ళు ఇరిగిపోతాయి. ఇప్పుడున్న పరిస్థితి ఎలాగంటే, మీ పిల్లలు వాళ్ళు ఏ డ్రెస్ వేసుకోవాలో వాళ్ళు చెప్పిందే నువ్వు వినాలి, కానీ నువ్వు చెప్పింది వాళ్ళు వింటారా? ఎందుకు? నువ్వు అట్లా పెంచుతున్నావు. వాళ్ళకి నువ్వు వాక్యం బోధిస్తే కదా, వాళ్ళు నువ్వు కూర్చోబెట్టి మోకాళ్ళు ఈస్తే కదా, వాళ్ళతో నువ్వు కాసేపు ప్రార్థన చేస్తే కదా. అందుకనే చెప్పా, గుండెల మీద చెయ్యి వేసుకుని చెప్పండి తల్లిదండ్రులు, మీరు నిజంగా మీ పిల్లలతో ప్రార్థన చేస్తున్నారా? పిల్లలకి ఫోన్లు ఇవ్వడం నేర్చుకున్నా, కానీ పిల్లలకి బైబిల్ ఇవ్వడం నేర్చుకోలేదు. పిల్లలతో షాపింగ్ మాల్కి, వండర్లకి, స్నో వరల్డ్కి వెళ్ళడం నేర్చుకున్నావు, కానీ వాళ్ళని తీసుకొచ్చి మందిరంలో ఒక పూట నీ కుటుంబంతో ప్రార్థన చేసి ఉపవాసం ఉండేది నువ్వు నేర్చుకోలేదు, నువ్వు నేర్పించలేదు. ఈరోజు నీ పిల్లలు పాడవుతున్నారు. చిన్న వయసులోనే ఒక రకమైనటువంటి షార్ట్ టెంపర్తో, ఒక రకమైనటువంటి కోపంతో వాళ్ళు ఉన్నారంటే కారణం ఏంటంటే, వాళ్ళు పెంచవలసిన స్థితిలో పెంచలేకపోతున్నావు. తల్లి ఒక రూములో, పిల్ల ఒక రూములో, తండ్రి ఒక రూములో, కొడుకు ఒక రూములో, 4 సెల్ ఫోన్లు పెట్టుకుని మధ్యరాత్రి దాకా చాటింగ్ చేసుకుంటే ఇక ప్రార్థన ఎక్కడ ఉంటుంది? వాక్యం
వాక్యం ఎక్కడ ఉంటుంది? ఇశ్రాయేలులంతా కూడా దేవుడి నుంచి తొలగిపోయిన యెహోషువ చెప్పిన సాక్ష్యం ఏంటో తెలుసా? నేను నా కుటుంబం యెహోవాని సేవిస్తాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. చెప్పగలవా సాక్ష్యం? సహోదరి సహోదరుడా, ఈ సంవత్సరంలో యెహోషువ అభిషేకము ద్వారా నువ్వు వర్ధిల్లాలి అంటే, నువ్వు అడుగుపెట్టు చోటలను స్వచ్ఛముగా పొందుకోవాలంటే ఈరోజు నుంచి ఒక తీర్మానం చేసుకో. ఒక అరగంట బిడ్డలతో వాక్యం చదువు, ఒక అరగంట బిడ్డలతో ప్రార్థన చేయి. స్టార్ట్ విత్ 30 minutes. ఒక 5 minutes ఒక పాట పాడు, ఒక 10 minutes వాక్యం చదువు, ఒక 10 minutes ప్రార్థన చెయ్యి. చూడు, నీ కుటుంబంలో తల్లి తండ్రులు ఎటువంటి కార్యాలు జరుగుతాయో. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఈ సుజాన్ అమ్మగారు ఏం చేసేవారట? 22 మంది పిల్లల్ని పడుకోబెట్టేసి ఒక్కొక్క బిడ్డ దగ్గర 10-15 నిమిషాలు ప్రార్థన చేసేదంట ప్రతి రాత్రి. చేస్తున్నారా? నీ బిడ్డలు పడుకున్న తర్వాత వాళ్ళ దగ్గరికి వెళ్ళి మోకరించి ప్రార్థన చేస్తున్నావా? వాళ్ళ భవిష్యత్తు కొరకు ప్రార్థన చేస్తున్నావా? వాళ్ళు దేవుని భయభక్తుల్లో జీవించాలని ప్రార్థన చేస్తున్నావా? సహోదరి సహోదరుడా, ఏ కుటుంబం అయితే కలిసి ప్రార్థిస్తుందో ఆ కుటుంబం కలిసి జీవిస్తుంది అంటే దేవునికి స్తోత్రం కలుగును గాక.